విజయవాడలో ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరినా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నూతన షిఫ్ట్ ఆపరేటర్లకు అతి తక్కువ వేతనాలు ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సిబిడి సిబ్బందికి రిస్క్ అలవెన్స్ ఇవ్వాలన్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని అన్నారు. ఉన్నతాధికారులు ప్రభుత్వంతో చర్చలు జరపాలన్నారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. సీఎం జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని, విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల్ని డైరెక్ట్ పేమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం సమాన పనికి సమానత ఇవ్వాలని చెప్పి కోరుతూ ఉన్నాం. ఈ సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో మరింత పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. ఈ లోగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాం. లేకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని చెప్పి దానికి పర్యవసానాలకి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ శాఖలో ఉన్న అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరిక చేస్తున్నాం. నిర్బంధాలతో సమస్యలు పరిష్కారం అవుతాయా? నిర్బంధించి పోరాటాలను కార్మికులను అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తున్నారా? మేము అడిగేది ఏంటంటే సమస్యలు పరిష్కరించకుండా అనగదొక్కడం వల్ల ఆ పోరాటాలు మరింత ఉధృతమవుతాయి తప్ప దానికి వేరే మార్గం లేదు. యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ వెంటనే సమస్యలు పరిష్కరించే దిశగా ప్రయాణం చేయాలని, తాను అధికారంలోకి వస్తే పర్మనెంట్ చేస్తానని చెప్పడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారంగా మేము ఇన్ని సంవత్సరాలుగా 4 సంవత్సరాల 9 నెలలు ఎదురు చూసాం. ఇప్పటి వరకు కూడా విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయడానికి ఎలాంటి చర్యలు చెప్పడలేదు. ఆయనకు ఇంకో 3 నెలల పాటు ఎన్నికలు రాబోతా ఉన్నాయి కాబట్టి ఈ ఎన్నికలు వచ్చే లోపలైనా ఈ విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను మేము పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.